కిష్కింద కాండం ఇది ఒక మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇది థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. హీరో ఏమో ఆసిఫ్ అలీ, హీరోయిన్ ఏమో అపర్ణ బాలమురళి. ఈమైతే హీరోకి అక్కలా ఉంది ఈ మూవీలో. ఇంకా బేసిక్ స్టోరీ ప్లాట్ అయితే ఒక మిస్సింగ్ గన్, హీరో వాళ్ళ ఫాదర్ మెమరీ లాస్, ఇంకా హీరో వాళ్ళ కొడుకు యొక్క మిస్సింగ్ కేసు, వీటి చుట్టూ తిరుగుతుంది స్టోరీ అయితే. స్క్రీన్ ప్లే అయితే ఫస్ట్ 1.5 అవర్ చాలా స్లో ఉంది. ఆ తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం బాగుంది ఎంగేజింగ్ గా. స్టోరీ కూడా నీట్ గా వెళ్తాది ఏ కన్ఫ్యూజన్ లేకుండా. కానీ కొన్ని పాయింట్స్ అయితే ఇన్కంప్లీట్ గా వదిలేసినట్టు అనిపించింది. హీరోయిన్ ది కూడా బ్యాక్ స్టోరీ చూపించారు, అది కొంచెం చూపించుంటే బాగుంది అనిపించింది. హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా బాగా చేశాడు ఆయన. ఫస్ట్ లో అంతా చిరాకు తెప్పిస్తాడు కానీ లాస్ట్ లో మాత్రం సూపర్ అంగుళం అనిపిస్తాడు. డబ్బింగ్ కూడా బాగుంది, బాగా సెట్ అయింది. సాంగ్స్ అయితే ఏం లేవు, మొత్తం బీజిఎంసే. లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చే బీజిఎం అయితే నాకైతే సేమ్ ఇంటర్స్టెల్లార్ మ్యూజిక్ లాగా అనిపించింది. ఈ మూవీలో డ్రోన్ షాట్స్, కొన్ని వైడ్ యాంగిల్ షాట్స్ అయితే సూపర్ అనిపించాయి. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో చూడొచ్చు, ఏ రేటెడ్ సీన్స్ ఏం లేవు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. కొంచెం ఎంగేజింగ్ గా ఉండింటే బాగుండు. ఫస్ట్ లో స్లోగా వెళ్తాది, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒకటి కొంచెం ఎంగేజింగ్ ఉంటది. మొత్తం ఎంగేజింగ్ గా చేసింటే సూపర్ ఉండేది. వన్ టైం వాచబుల్ మూవీ ఇది మరి కిష్కింద కాండం మూవీ రివ్యూ. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తా మరి, బాయ్ బాయ్.